ఓ 2, 3 సార్లు రికార్డ్ చేశాను ఒక వీడియో. ఈ మైక్ ఇష్యూ వల్ల గొంతు బొంగురు పోయినట్టుంది. ఇట్స్ ఫైన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీఎస్‌వి కోడింగ్ వన్స్ అగైన్. సో, ఈ వీడియోలో మనం ఇఫ్ క్లాజెస్ గురించైతే డిస్కస్ చేద్దాం. సో, ఈ ఇఫ్ క్లాజెస్ అర్థం అవ్వాలంటే లాస్ట్ వీడియోలో ఉన్న కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి అర్థమవుతేనే ఈ ఇఫ్ క్లాజెస్ అనేవి అర్థమవుతాయి. ఎందుకంటే వాటిని మనం ఇక్కడ చాలా యూజ్ చేస్తాము. సో, ఈ ఇఫ్ క్లాజెస్ అంటే ఏంటంటే, మనం నిన్న కంపారిజన్ ఆపరేటర్స్‌ని యూజ్ చేసాం కదా! లైక్ ఏ లెస్ థాన్ బి, బి లెస్ థాన్ ఏ అని చెప్పేసి. సో, లెట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ లెస్ థాన్ బి అని చెప్పేసి రాసినప్పుడు మనకిందులో ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో, ఇప్పుడు ఏంటంటే ఏ లెస్ థాన్ బి అయినప్పుడు నేనొక వర్క్ చేయాలి. ఆర్ ఏ గ్రేటర్ థాన్ బి అయినప్పుడు నేనొక వర్క్ చేయాలి. అది కంపైలర్‌కి నేను చెప్పాలి. సో, ఎలా చెప్తాను? అక్కడే మనకి ఈ ఇఫ్ క్లాజెస్ అనేవి యూజ్ అవుతాయి. వీటినే కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. సో, ఎలా యూజ్ చేద్దామో చూద్దాం. దీన్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇఫ్ అని చెప్పేసి రాయాలి. దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్. సో, ఏ లెస్ థాన్ బి. దీని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ కొన్ని కేసెస్‌లలో మ్యాండేటరీ కాదు. అదెప్పుడు చూద్దాము అంటే, మనకు దీంట్లో మాస్టరీ వచ్చిన తర్వాత ఎప్పుడు రిమూవ్ చేద్దాము అనేది చూద్దాం. బట్ ఇప్పుడు మాత్రం ఇఫ్ ఏ లెస్ థాన్ బి అంటే ఎలా అంటే, మనం ఫస్ట్ ఇఫ్ తీసుకోవాలి. దాని తర్వాత బ్రేసెస్ ఓపెన్ చేయాలి. దాని తర్వాత ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి, ఈ ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్ ఏదైతే ఉందో ఇందులో కండిషన్ రాయాలి. సో, ఏ కండిషన్ మనకవసరమో ఆ కండిషన్‌ని రాయాలి. సో, ఇది వే. సో, ఇక్కడ నేను ఏ లెస్ థాన్ బి అని చెప్పేసి రాసాను. సో, ఇప్పుడేంటంటే ఇన్ కేస్ ఏ లెస్ థాన్ బి అవుతే నాకు కన్సోల్ డాట్ లాగ్ నేనేం ప్రింట్ చేస్తానంటే ఏ ఈస్ లెస్ థాన్ బి అని ప్రింట్ చేయాలి. సో, ప్రింట్ అవుతుందో లేదో మనం ఒకసారి చూద్దాం. సో, చూడండి ఏ ఈస్ లెస్ థాన్ బి. బట్ ఇది ఏంటంటే, ఈ ఇఫ్ స్టేట్మెంట్ లోపట ఉన్న కోడ్ ఏదైతే ఉందో అది, ఇక్కడ రాసిన మన కండిషన్ ట్రూ అయితే మాత్రమే రన్ అవుతుంది. ఫాల్స్ అయితే రన్ అవ్వదు. సో, ఫర్ సపోజ్ నేను ఏని గనక 10 చేశాననుకోండి. సో, ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్‌పుట్ వస్తుందో ఒకసారి చూద్దాం. సో, చూడండి ఏం అవుట్‌పుట్ రావట్లేదు. రైట్? సో, ఇప్పుడు నేను ఇన్ కేస్ ఇది ఫెయిల్ అవుతే ఇంకో అవుట్‌పుట్ రాయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో, అప్పుడేం చేస్తాం? ఎల్స్ అని చెప్పేసని బ్రాకెట్స్ ఓపెన్ చేసి కన్సోల్ డాట్ లాగ్ ఇఫ్ ఈజ్ ఫెయిల్డ్ అని చెప్పేసి అంటున్నాను. అంటే ఈ ఇఫ్ క్లాజ్ అనే కండిషన్ ఫెయిల్ అయింది అని చెప్పి రాస్తున్నాను. సో, మీకు ఎక్కడ యూజ్ అవుతుందంటే లైక్ మీరు వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ ఇస్తే, మీ పాస్వర్డ్‌ని డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉన్న పాస్వర్డ్‌తో మ్యాచ్ చేస్తుంది. మ్యాచ్ అవుతే మీరు లాగిన్. మ్యాచ్ అవ్వకుంటే పాస్వర్డ్ ఈస్ ఇన్‌కరెక్ట్ అనే అలాంటి కండిషనల్ స్టేట్మెంట్స్ చెక్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. సో, ఎలా లైక్ 35 కంటే గ్రేటర్ దెన్ ఉంటే పాస్, లెస్ దెన్ ఉంటే ఫెయిల్ అలాంటివన్నట్టు. సో, ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాం. మన ఛానెల్‌లో ఉన్న ప్రతి ఒక్కడు టాపర్ అని చెప్పి నేను అనుకుంటాను. సో ఇఫ్ ఈజ్ ఫెయిల్డ్. సో, ఎందుకంటే ఈ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవ్వగానే ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ గనక పాస్ అవుతే ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇంకొకటి ఇఫ్ అయిపోయింది, ఎల్స్ అయిపోయింది. సో, ఇక్కడ ఇంకొకటి ఏముంటుందంటే మనకు కొన్ని కేసెస్‌లలో ఇఫ్ ఏ లెస్ థాన్ బి ఫాల్స్ అయిందనుకుందాం. నేను ఇంకోటి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడేం చేయాలంటే ఎల్స్ మళ్ళీ ఇఫ్ యాడ్ చేసి ఇక్కడ ఇఫ్, ఎల్స్ ఇఫ్ ఈ ఎల్స్ ఇఫ్‌లనేవి మీరు ఎన్నన్నా యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏ గ్రేటర్ థాన్ బి అయిందనుకుందాం. ఏ గ్రేటర్ థాన్ బి అయితే కన్సోల్ డాట్ లాగ్ మళ్ళీ ఏ ఈస్ గ్రేటర్ థాన్ బి. సో, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం మనం. క్లియర్ అవుట్‌పుట్ రన్. ఏ ఈస్ గ్రేటర్ థాన్ బి అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు? ఫస్ట్ ఈ కోడ్ ఎలా రన్ అవుతుంది అనే దానిపైన మనల్ని అడుగుతారు. ఎలా అంటే గెస్ ద అవుట్‌పుట్ అనే క్వెషన్స్ టైప్‌లో ఏ లెస్ థాన్ బి. ఇది ట్రూ అయిందా? ఇక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది రన్ అవుతుంది. ఔట్. మిగిలిన కేసెస్‌ని వేటిని చెక్ చేయదు. ఎల్స్ ఇఫ్ రైట్? మళ్ళీ ఎల్స్ ఇఫ్. ఇది ఫెయిల్ అవుతే ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్‌కొస్తుంది. ఏ గ్రేటర్ థాన్ బి చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయిందనుకోండి. ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి ఔట్. ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. రైట్ బయటకొచ్చేస్తది. ఇది కూడా ఫెయిల్ అయింది మన దరిద్రానికి అంటే ఈ ఎల్స్ దగ్గరికొచ్చి ఈ కన్సోల్ డాట్ లాగ్‌ని ప్రింట్ చేస్తుంది. ఎలా అంటే 35 కంటే ఎక్కువ వచ్చాయా? వచ్చాయి. పాస్. రాలేదు.
ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో చాలా మార్క్స్ వచ్చి ఫ్లోటింగ్ పాస్ చేయొచ్చా? చెక్ చేశారు. పాస్. ఇది అవ్వలేదు. ఏం చేసేది లేదు. నమో నారాయణ ఫెయిల్. ఇలాంటి కేసెస్ అన్నట్టు. సో, ఇలా మీరు ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్ని రాయొచ్చు. నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఎల్స్ ఇఫ్ ఏ ఈక్వల్ టు బి. నేను స్ట్రిక్ట్ కంపారిజన్ యూజ్ చేస్తాను. సో, కన్సోల్ డాట్ లాగ్. సో, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆల్ ఈక్వల్ అని ప్రింట్ చేస్తాను. సో, ఇక్కడ నేను ఏ6 ఉంది కదా! సో, ఏ6 చేస్తాను. బిని కూడా 6 చేస్తాను. సో, ఇప్పుడు చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. సో, ఆల్ ఈక్వల్ ఎందుకు? ఫస్ట్ ఏ లెస్ దెన్ బి ఫెయిల్. బయటికొచ్చేసి దీన్ని చెక్ చేస్తుంది. ఏ గ్రేటర్ దెన్ బి ఫెయిల్. బయటికొచ్చి దీన్ని చెక్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు బి ట్రూ. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే బయటికొచ్చేస్తుంది. సో, ఇది ఐడియా అన్నట్టు. ఇఫ్‌కి అండ్ ఎల్స్ ఇఫ్‌కి. సో, ఇవి మనకి చాలా యూజ్ అవుతాయి. సో, సింపుల్‌గా ఉంటాయి. బట్ ఫ్రీక్వెంట్‌గా మనం కోడ్ రాసే ప్రతిసారి వీటిని యూజ్ చేస్తాం ఖచ్చితంగా. ఏ లాజిక్‌లోనైనా మనం వీటిని యూజ్ చేయాల్సొస్తుంది. సో, ఒకసారి వీటిని ట్రై చేయండి. ఇలాంటి కొన్ని ఇఫ్ క్లాజెస్ మీరు ట్రై చేయండి. ఏం ఇఫ్ క్లాజెస్ ట్రై చేస్తారు అంటే, నిన్న మనం డిస్కస్ చేసిన ఎవ్రీ కంపారిజన్ ఆపరేటర్‌కి మీరొక ఇఫ్ క్లాజ్‌నైతే చెక్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇఫ్ క్లాజెస్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.